శుద్ధ సత్వులు అంటే బయట ఎట్లా ఉన్నా కూడా లోపల మానసికమైన శాంతికి దూరం కాకుండా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా పరమాత్మలోనే ఉండిపోయారు. మనకి ఈ రూపంతో కనిపిస్తున్నారే అంటే కృష్ణ పరమాత్మ దానికి మంచి సమాధానం చెప్పాడు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. కొంతమంది మూఢులు అజ్ఞానంతో ఈయన కూడా మనలాగే ఉన్నాడు కదా, ఈయనకి శరీరమే, ఈయన తింటాడు, ఈయన పడుకుంటాడు, ఈయనకి 2 చేతులు ఉన్నాయి, ఈయన చూస్తాడు, ఈయన వింటాడు, ఈయనకి పెళ్ళయింది, ఈయన మనలాగే అని అనుకుంటున్నారు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతః. నాలో ఉండేటువంటి పరమతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. చాలామందికి అజ్ఞానంతో నాస్తిక బుద్ధితో ఏమిటిది రాయి కదా అని అంటారు. వాళ్ళకి రాయే కనిపిస్తుంది, వాళ్ళకి భగవంతుడు కనిపించలా. అదే శిల భక్తుడికి భక్తితో చూశాడు కాబట్టి పరమాత్మలాగా కనిపించాడు. మాట్లాడాడు, కల్లో వచ్చాడు, కష్టాలు తీర్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఎట్లా? భక్తి. ఆ భక్తి వల్ల. అది అందుకనే ఆ మనస్సులో ఉండేటువంటి శుద్ధ సత్వం అనేది చాలా ప్రధానం. అలా ఈ హరిహరాది దేవతలు శుద్ధ సత్వులుగా ఉన్నారు.